హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈరోజు అయితే ఒక అద్భుతమైన టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటో ఒకసారి చూసేద్దాము. ఆ టాపిక్ చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి. ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో అది వచ్చేసి మన యొక్క సబ్స్క్రైబర్ అయితే అడగడం జరిగింది. ఈరోజు ఆ యొక్క టాపిక్ పైన నేను ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేయబోతున్నాను గైస్. ఈరోజు అయితే ఆ వీడియో ఒకసారి చూసేద్దాం అనమాట. ఆ టాపిక్ ఏంటంటే కామెంటు, లాస్ట్ ఇయర్లో వచ్చిన వాచ్ అవర్స్ ఈ ఇయర్లో యూస్ కావా అండి అనేసి దివ్య అనేటటువంటి ఒక వ్యక్తి అయితే అడుగుతున్నారు. ఆమె వెరీ గుడ్ క్వశ్చన్. ఇది కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి 2022, 2023 సంవత్సరం వరకు కూడా రన్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళ యొక్క ఛానల్ ఇంకా మానిటైజ్ కాకుండా ఉండేటటువంటి వ్యక్తులకు వచ్చేటటువంటి కామన్ డౌట్స్లో ఇటువంటి డౌట్స్ కూడా ఒకటి. ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మానిటైజ్ కాకుండా ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఇవి కామన్ డౌట్స్. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఫేమస్ అయినటువంటి వ్యక్తులు యూట్యూబ్ అంటే ఏమిటి, యూట్యూబ్ ఏ విధంగా పనిచేస్తుంది, యూట్యూబ్ యొక్క ఆల్గారిథం ఏమిటి అనేటటువంటి వ్యక్తులకైతే ఈ యొక్క అంశాలు ఏవి పనికిరావు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్, వాళ్ళకి యూట్యూబ్ గురించి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అయితే వర్తించవండి. కొత్తగా చేస్తున్నటువంటి యూట్యూబర్స్ కోసం మాత్రమే నేను చేస్తున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా పనికొస్తాయి. సో ఎవరైనా ఆల్రెడీ యూట్యూబ్ గురించి తెలిసింటే వాళ్ళు స్కిప్ చేసేయండి. కొత్తగా చేసేటటువంటి వాళ్ళకి మాత్రం నా వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడైతే మనం ఆ యొక్క టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్. టాపిక్లోకి వెళ్ళే ముందు అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. 2010 నుంచి కావచ్చు, లేదా 2020 సంవత్సరం నుంచి కూడా కావచ్చు, ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఏవైతే వాచ్ అవర్స్ డైలీ యాడ్ అవుతూ ఉంటాయో, ఇటువంటి వాచ్ అవర్స్ అయితే డైలీ యాడ్ అయ్యే వాచ్ అవర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గవు. మనకున్నటువంటి ఆ వీడియోస్ని మన యొక్క ఛానల్ నుంచి డిలీట్ చేస్తే తప్ప మనకు ఈ వాచ్ అవర్స్ అనేది తగ్గదు. ఒకవేళ మనకు సంబంధించినటువంటి వీడియోస్ కాకుండా వేరే వ్యక్తుల వీడియోస్ని మన యొక్క ఛానల్లో మనం పోస్ట్ చేసినప్పుడు ఆ యొక్క వీడియోస్కు కాపీరైట్ క్లెయిమ్ కావచ్చు, లేదా కాపీరైట్ స్ట్రైక్ ఇలాంటివి పడినప్పుడు ఆ వీడియోస్కి వాచ్ టైం అయితే చాలా క్లియర్ కట్గా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే, ఆ కాపీరైట్ కంటెంట్ ఉన్నటువంటి ఓనరు క్లెయిమ్ వేసినప్పుడు ఆ యొక్క వీడియోస్కు సంబంధించినటువంటి వ్యూస్ కావచ్చు, యాడ్స్ కావచ్చు, ఆ యాడ్స్ నుంచి వచ్చేటటువంటి రెవెన్యూ కావచ్చు, వాచ్ టైం కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఆ ఓనర్కి అయితే వెళ్ళిపోతాయి. సో మనకి అక్కడ వాచ్ టైం అనేది తగ్గుతుంది. ఇదొక పాయింట్. ఇప్పుడు ప్రజెంట్ 2023 సంవత్సరంలో యూట్యూబ్ పాలసీ ప్రకారం అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ అయితే నేను మీకు చెప్తాను. ఏదైతే చూడండి, ఆ అప్డేట్ ప్రకారం ఏమంటే, ఒక రోజుకి 1 అవర్ లేదా 2 అవర్స్ వచ్చేటటువంటిది కౌంట్ అవుతుంది, మరుసటి రోజు అయితే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఈ విధంగా ఎందుకు అవుతుంది అంటే, ఒక వ్యక్తి ఒక 10 మినిట్స్ ఉండేటటువంటి వీడియోస్ని 0.2 సెకండ్స్, 0.3 సెకండ్స్ ఈ విధంగా చూడడం వల్ల ఇటువంటి వాచ్ టైమ్స్ అయితే కౌంట్ అవ్వవు. ఒక వ్యక్తి అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్ అయినా కూడా వీడియోలు చూడాలి. అటువంటి వాచ్ టైం, జెన్యూన్ వాచ్ టైం మాత్రమే కౌంట్ అవుతుంది 2023 సంవత్సరంలో. సో ఎవరైనా వాచ్ టైం తగ్గుతుంది అనేటటువంటి కొత్త సబ్స్క్రైబర్స్, కొత్తగా ఛానల్ కంటెంట్ క్రియేట్ చేసేటటువంటి క్రియేటర్స్ ఎవరు కూడా బాధపడవద్దు. వాళ్ళందరూ కూడా జెన్యూన్గా కొత్త టాపిక్స్ తీసుకొని కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసి ముందుకు సాగండి. బట్ మీరు చేసేటటువంటి టాపిక్ వచ్చేసి ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీగా ఉండాలి. కన్సిస్టెన్సీగా ఉంటేనే మీ యొక్క వీడియోస్ కూడా ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాయి. మీ ఛానల్ ఎల్లప్పుడూ కూడా యాక్టివ్గా ఉండాలి అంటే మీ వీడియోస్ ఎల్లప్పుడూ కూడా కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ ఉంటేనే ఆ యొక్క వీడియోస్ వైరల్ అవుతాయి. సో మీ ఛానల్ ఎల్లప్పుడూ యాక్టివ్ ఉండాలి. గైస్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టేటటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు డైలీ నోటిఫికేషన్స్ రూపంలో అయితే ఈజీగా పొందగలుగుతారు గైస్.